మెష్ అనాలిసిస్లో 4th ప్రాబ్లం చూద్దాం. మనం మెష్ అనాలిసిస్ సాల్వ్ చేయాలంటే 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, దేర్ ఆర్ హౌ మెనీ లూప్స్ ఆర్ దేర్. ఇక్కడ ఎన్ని లూప్స్ ఉన్నాయి? ఇది I1 అనేది ఒక లూప్, I2 అనేది ఒక లూప్, I3 అనేది ఒక లూప్. కాబట్టి 3 లూప్స్ ఉన్నాయి. 3 లూప్స్. స్టెప్ 2, కరెంట్ డైరెక్షన్ క్లాక్ వైజ్. కరెంట్ డైరెక్షన్స్ అనేవన్నీ క్లాక్ వైజ్లో ఇవ్వాలి. ఇలా క్లాక్ వైజ్, క్లాక్ వైజ్, క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ డైరెక్షన్స్ ఇచ్చాం. తర్వాతకి అప్లై కేవీఎల్. 3 లూప్స్కి కేవీఎల్ అప్లై చేయాలి. ఇప్పుడు కేవీఎల్ అప్లై చేస్తే ఫర్ లూప్ 1, ఇక్కడ ఇచ్చిన లూప్ 1కి కేవీఎల్ అప్లై చేద్దాం. ఇది నెగిటివ్ టర్మినల్ నుంచి పాజిటివ్ టర్మినల్కి పోతుంది. కాబట్టి +100 -5I1 - I3. ఈ 5 ohm రెసిస్టర్ అనేది లూప్ 1కి లూప్ 3కి కనెక్ట్ అయింది. కాబట్టి I1 I3 రాసా. -40 I1 - I2. ఈ 40 ohm రెసిస్టర్ అనేది లూప్ 1లో ఉంది, లూప్ 2కి కనెక్ట్ అయింది. రెండింటికి కనెక్ట్ అయింది కాబట్టి 40 I1 - I2. ఇక్కడ నేను లూప్ 1కి కన్సిడర్ చేస్తున్నా కాబట్టి ఫస్ట్ I1 అని రాసా, తర్వాతకి I2 అని రాసుకున్నా. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఫస్ట్ నేను లూప్ 1కి కన్సిడర్ చేస్తున్నా కాబట్టి I1 ఫస్ట్ రాసా, I3 తర్వాత రాసా 5 ohm రెసిస్టర్కి. దీన్ని ఇప్పుడు సాల్వ్ చేస్తే 100 5 -5I1 +5I3 -40I1 +40I2 = 0. 45I1 +40I2, ఇక్కడ 40I2 +5I3కి 5I3 = -100. ఈ 100ని RHS సైడ్ పంపించా. ఇది ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేసుకుందాం. ఇప్పుడు లూప్ 2కి కేవీఎల్ అప్లై చేస్తే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. -10 I2 - I3, -10 I2 - I3. I2 ఎందుకంటే ఇది లూప్ 2లో ఉంది, లూప్ 3లో ఉంది. ఫస్ట్ లూప్ 2నే కన్సిడర్ చేస్తున్నా కాబట్టి ఫస్ట్ I2 రాసుకున్నాం. I2 - I3 -15 I2. ఈ 15 ohm రెసిస్టెన్స్ అనేది ఒక 2 ohm సెకండ్ లూప్లోనే ప్రజెంట్ అయ్యింది కాబట్టి I2 అని ఒకటే రాసా. -40I2 +40I1 = 0. 40I1 -65I2. 65I2 అంటే ఇక్కడ +10I2, ఇక్కడ ఇక్కడ -10I2, ఇక్కడ -15I2, ఇక్కడ -40I2, టోటల్ -65I2. ఇక్కడ +10I3, +10I3కి +10I3. ఇది ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేద్దాం. లూప్ 3 అంటే ఏంటి? ఇది 20 ohm రెసిస్టర్, 10 ohm రెసిస్టెన్స్, 5 ohm రెసిస్టెన్స్. ఈ రెసిస్టర్లకి లూప్ 3 కన్సిడర్ చేస్తే 20I3. ఈ 20 ohm రెసిస్టర్ అనేది ఓన్లీ ఒక లూప్ 3లో ఉంది కాబట్టి 20I3. 20I3కి 20I3 రాసాం. -10I3 - I2. -10I3 - I2 అంటే ఇది లూప్ 3కి లూప్ 2కి మధ్యలో ఉంది కాబట్టి 10 of I3 - I2 అని రాసుకున్నాం. -5I3 - I1 అని రాసా, ఎందుకంటే అది లూప్ 3కి లూప్ 1కి మధ్యలో ఉంది. ఇక్కడ నేను కన్సిడర్ చేసేది లూప్ 3 కదా, అందుకే ఫస్ట్ లూప్ I3 రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే -20I3 -10I3 +-10I2 -I3 +5I1. ఇక్కడ +5I1కి +5I1 +10I2కి +10I2, ఇక్కడ 20I3 10I3 30I3 30I3 ఇక్కడ 5I3. టోటల్ ఈ 3 అనేవి మైనస్ సైన్లో ఉన్నాయి కాబట్టి -35I3. దీన్ని ఈక్వేషన్ 3గా అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3ని సాల్వ్ చేస్తే మనకు I1 I2 I3లు వస్తాయి. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2ని సాల్వ్ చేద్దాం. 3 సెటప్. మనకు ఈక్వేషన్ 1, 2, 3 కావాలంటే 2ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఈక్వేషన్ 1 ఏమొచ్చింది? -45 +40 +5 -45 +40 +5. ఈక్వేషన్ 1 D = 0. నెక్స్ట్ లూప్ 2కి ఏమొచ్చింది? +40 -65 +10 +40 -65 +10.
ప్లస్ 40 ప్లస్ 40 మైనస్ 65 ప్లస్ 10 d ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్ 3 ఏమొచ్చింది, ప్లస్ 5i1 10i2 మైనస్ 35i3. 5i1 ప్లస్ 10i2 మైనస్ 35i3 d ఈక్వల్ టు 0. మనకు ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఏమొచ్చింది, x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0. మనకి x ఈక్వల్ టు ఎంత వచ్చింది, 6. అంటే x అంటే మనకు i1 ఎంత వచ్చింది, 6 ఆంపియర్స్. నెక్స్ట్ y అంటే i2 అన్నట్టు, i2 ఎంత వచ్చింది, 4 amps, i2 4 amps. నెక్స్ట్ z అంటే i3 ఎంత వచ్చింది, 2 amps. మనకు i3 ఎంత వచ్చింది, 2 amps.